హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాల్టి వీడియోలో మామిడికాయలతోటి పుల్ల పుల్లగా తీయగా కారంగా ఉండే ఒక తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్లో ఆంధ్ర సైడ్ చేసే ఊరగాయలే చూసాము. ఇవాల్టి వీడియోలో కర్ణాటకలో చేసే స్పెషల్ ఐటెం చూస్తున్నాము. ఇది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది చపాతీలు అన్ని రకాల టిఫిన్లలోకి బాగుంటుంది. అలాగే వేడి అన్నంలో కూడా బాగుంటుంది. ఈ మామిడికాయ తొక్కు చేసుకోవడం కూడా చాలా ఈజీ, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం. ఈ మామిడికాయ తొక్కు కోసము గట్టిగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత తొక్క తీసి ఇలా రెడీ పెట్టుకోవాలి. తొక్క తీసిన కాయల్ని పెద్ద చిల్లులు ఉన్న వైపు నుంచి తురుముకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా తురుము పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కాయ కొంచెం పండినట్టుగా అయ్యింది, అయినా కూడా తురిమేశాను. అది ఎందుకో తర్వాత చెప్తాను. మామూలుగా అయితే పండిన మామిడికాయలని పచ్చళ్ళలో వేయము, కానీ దీనికి వేయొచ్చు. ఇలా అన్ని కాయలు తురుముకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాలు తీసుకున్నాను. ఒక రకం కారంగా ఉంటాయి, రెండో రకము బ్యాడగి చిల్లీస్. ఇవి కమ్మగా ఉంటాయి, రంగు ఉంటాయి, కారం ఉండవు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి దళసరిగా ఉండే మూకుడు పెట్టుకోవాలి. ఆ మూకుడులో కొంచెం పప్పు నూనె వేసి కొంచెం వేడి చేయాలి. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎలాంటి ఊరగాయలకైనా కూడా పప్పు నూనె లేదంటే వేసిన నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేడెక్కిన నూనెలో కొంచెం మెంతులు వేయాలి. నూనె మరీ వేడెక్కకుండా కొంచెం వేడెక్కగానే మెంతులు వేస్తే చక్కగా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. మెంతులతో పాటుగా కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. మామిడికాయ తొక్కుకి కొలతలంటూ ఏమీ లేవు, అన్నీ కూడా మనకి నచ్చినట్టుగానే వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పులుపు, తీపి ఏదైనా సరే. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి స్లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మిరపకాయలు వేగి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు ఇందులో చిన్న స్పూను ఇంగువ వేయాలి. నేను ముద్ద ఇంగువని పొడి చేసుకున్నాను కాబట్టి పొడి వేస్తున్నాను. ముద్ద ఇంగువ ఉంటే చిన్న ముక్క వేసుకోవాలి. ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలకి పోపు ఆరిపోతుంది. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పొడిలాగా చేసుకోవాలి. ఇది మెత్తగా అవ్వకపోయినా పర్వాలేదు, బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. చూడండి, నేను చేసిన పొడి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం పోపు వేయించిన మూకుడు ఉంది కదా, అదే మూకుడు స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. ఇప్పుడు ఈ మూకుడులో పప్పు నూనె వేయాలి. పప్పు నూనె వేసి కొంచెం వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు పోపు వేయాలి. మరి నూనె ఎక్కువ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తే మాడిపోతాయి. కావాలంటే 1-2 ఎండుమిరపకాయలు వేయచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు ఈ ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి. చిట్టుపట్లాడిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న మామిడి తురుము అంతా కూడా అందులో వేసి కలపాలి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది ఇంట్లో అందరికీ. ఇది టిఫిన్లోనూ, పెరుగన్నంలోనూ, రోటీలతోటి చాలా బాగుంటుంది. బ్రెడ్ పైన కూడా స్ప్రెడ్ లాగా రాసుకోవచ్చు. ఈ మామిడి తురుముని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చెప్పాను కదా, వీటికి కొలతలంటూ ఏమీ లేవు, రుచికి తగ్గట్టుగా అన్నీ వేసుకోవాలి. ఉప్పు వేశాక ఈ తురుము ఇంకొంచెం లూజ్ అవుతుంది, కానీ అలా కలుపుతూ మగ్గించాలి. ఇలా 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత మనం వేసిన నూనె సైడ్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టుగాను, అంటే మనం తినే తీపిని బట్టి బెల్లం తురుము వేసుకోవాలి. ఇందాక చెప్పాను కొంచెం మామిడికాయ పండినా పర్వాలేదు అని, ఎందుకంటే మనం ఎలాగో బెల్లం వేస్తాం కదా, ఆ తీపి ఈ తీపి సరిపోతుంది, అందుకనే వేసుకోవచ్చు ఈ తొక్కుకి మాత్రం. నేను ఇక్కడ సుమారు 1 కప్పు బెల్లం వేశాను. ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా కొంచెం లూజ్ అవుతుంది. ఇలా కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగి కొంచెం చిక్కపడే వరకు, చిక్కపట్టమంటే కొంచెం జిగురు పాకంలాగా వస్తుంది, అంతవరకు కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్కి ఒక 3-4 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. కలుపుతూ ఉండగానే బెల్లం అంతా కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది.
చూసారు కదా 3-4 నిమిషాలకి చక్కగా బెల్లం అంతా జిగురు పాకంలాగా వచ్చి సైడ్స్లో నూనె తేలింది. ఇప్పుడు ఒకసారి కలిపి మనం ఇందాక రెడీ చేసుకున్న కారం ఇందులో వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఈ మామిడి తక్కువ చేయడానికి మొత్తం ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. చేయడానికి చాలా ఈజీ, రుచిలో రారాజులా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా కలుపుతూ ఉండగానే ముద్ద అంతా దగ్గర పడుతుంది. అంచులు కూడా వదిలేస్తాను చూసారా, నూనె చక్కగా అంచులు వదిలేస్తుంది. ఇప్పుడు గరిటె జారుగా ఉంటుంది, మనం తీసి చూస్తే కొంచెం గరిటె జారుగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ కట్టేస్తే అది ఆరేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. సో మనకి ఇంకా గట్టిగా కావాలంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో కట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఉడికింది అయిపోయింది అని తెలియడానికి ఇండికేషను గరిటతో కలుపుతుంటే ఆ ముద్దంతా ఫ్రీగా మూవ్ అవుతుంది. చూసారు కదా, అది ఇంకా సరిగ్గా ఉడకకుండా ఉంటే కనుక అంటుకున్నట్టుగా ఉంటుంది, అంటే ఆ మూకుడికి అంటుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది, అప్పుడు కట్టేయచ్చు. ఈ 4 కాయలతోటి ఈ తొక్కు చేయడానికి నాకు కుకింగ్ ప్రాసెస్ 10 నిమిషాలు పట్టింది. కానీ పూర్తిగా ఆరడానికి మాత్రం అరగంట పట్టింది. చూసారు కదా, ఇంకా దగ్గర పడింది. ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ చూస్తున్నారా? ఇలా పూర్తిగా ఆరిన ఈ మామిడికాయ తొక్కుని తడి లేకుండా ఉన్న గ్లాసు లేదంటే పింగాణి జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే చాలా రోజులు నిల్వ ఉంటుంది, అంటే కనీసం ఒక 2 నెలలన్నా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది కూడా నాకు తెలియచేయండి. మరి నేను ఎప్పుడూ చెప్పే విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.